శనార్థి నేటి మాట తీసుకుందాం. ఓ మనిషి, నువ్వు ఇప్పుడు చేయాల్సింది పోరాటమే. రాజకీయం కొద్ది మంది గుప్పిట్లో బందీ అయింది. పరిపాలన అగ్రవర్ణాల కనుసన్నల్లో కొనసాగుతుంది. గత పాలకులు ఈ రాష్ట్రాన్ని వైకుంఠ ధామాలతో నింపేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీసి అధికారాన్ని కోల్పోయారు. మార్పు కోరుకున్న ప్రజలు హస్తంపాటికి పట్టం కట్టారు. ప్రభుత్వం మారిన పరిపాలన పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. చదువులను అటకెక్కించారు. సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. పేదోళ్ళ బతుకులకు తూట్లు పొడుస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా నీలో చలనం లేకుంటే ఎలా? నువ్వు మౌనంగా ఉంటే మనకు ముప్పు తప్పదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంకా ఇన్నాళ్ళు భయం ముంగిట్లో జీవిస్తావు. రాజీ పడుడో రాలిపోవుడో కాదు, బరాబర్ బరిగీసి రాజ్యాధికారం కోసం కొట్లాడు అంటూ పెద్దపల్లి రాజన్న. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోని నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లక్షల కోట్లకు పరుగులెత్తిరు. ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ అని లక్షల కోట్లకు పరుగులెత్తి ఈరోజు ఒక బిడ్డనే సొంత పార్టీకి ఒక పార్టీ పెట్టేంత ఎదిగి ఏ రోజున ముఖ్యమంత్రి అవుతా అని చెప్తా ఉన్నాడు. ఒక సామాన్యుడు ఈరోజు ఒక సర్పంచ్ని అవుతా అని చెప్పుకునే, గుండెల మీద చేసుకొని చెప్పుకునే అసలు ఆ అవకాశం ఉన్నదా? ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు మింగిర్రు, మనల్ని బలిపశువులు చేసిర్రు. మనం మారకపోతే, మనం రాజకీయంగా ఎదగకపోతే మన భవిష్యత్తులో అంధకారంలోకి పోతాయి. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.